హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తాంబూలం ఫ్రీడమ్ ఫర్ సెలబ్రేషన్స్. సో మీకు ఈరోజు నేను పూలది నెట్ న్యాచురల్ పూలతోటి ఆ, కొప్పు తయారు చేయడం చూపిస్తాను. సో ఇది మీ అందరు చాలా ఈజీ అండి, చాలా సులభంగా చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలో మీకు క్లియర్ కట్గా దీనికి కావాల్సిన మెటీరియల్, సో ఇవన్నీ మీకు నేను చూపిస్తాను. అండ్ ముఖ్యంగా నా వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెట్ కొప్పు చేయడానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి దీన్ని డోనట్ బన్ అంటారండి. సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి నల్ల దారం, కట్ చేసుకోవడానికి సిజర్. సో ఇది వచ్చేసి సూది అండి, మామూలుగా మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, సో అటువంటి సన్న సూది అయితే సరిపోతుంది. ఎందుకంటే మొగ్గలకి కాడలు డ్యామేజ్ కాకుండా మనం ఎక్కించాలి కాబట్టి. సో ఇవి వచ్చేసి నందివర్ధనం పూలండి. సో ఇవి మెటీరియల్. ఫస్ట్ మనం డోనట్ బన్కి కింద భాగం నుంచి వన్ సైడ్కి నాట్ వేసుకోవాలి. ఇట్లా దారంతో ముడి వేసుకున్న తర్వాత సో మొగ్గలు వచ్చేసి మనం 1 by 1 ఇట్లా సూదికి ఎక్కించాల్సింది ఉంటుంది. సో సన్న సూది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మొగ్గలు అనేవి కింద కాడ డ్యామేజ్ కాదు, సో పూలు తెగిపోవడం వంటివి ఏమీ ఉండవండి. సో కాబట్టి మనం చిన్న సూది ప్రిఫర్ చేస్తే మంచిది. సో దారం అన్నది మీ ఆప్షనల్, బట్ కానీ ఇక్కడ మనం నల్ల దారమే యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే డోనట్ నల్లగానే ఉంది కదా, సో దాంట్లోకి కలిసిపోతుంది, హెయిర్ కూడా బ్లాక్గా ఉంటుంది కాబట్టి కనిపించదనేసి ఉద్దేశం చేత మనం ఇక్కడ బ్లాక్ దారాన్ని తీసుకున్నాము. ఇప్పుడు మొగ్గలన్నీ ఎక్కించుకోవాలి ఫస్ట్ 1 లైన్. సో ఇలా బన్కి మిడిల్లో మనము సెట్ చేసుకోవాలండి. ఎందుకు మిడిల్లో అంటే, సో ఇది మిడిల్లో చేసుకొని ఒక పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ మళ్ళీ మనం చేసుకోవాలండి. సో కొప్పుకు చాలామంది సపరేట్గా నెట్ చేసుకొని కొప్పుకు సెట్ చేసుకుంటారు, లేదా డైరెక్ట్గా ఇలా కొప్పు మీదనే చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది, అట్ టైం మనకి ఫ్లవర్స్ కూడా తక్కువ పడతాయి. సో కాబట్టి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంతేనండి, సింపుల్, కొంచెం అర్థం అవ్వాలి అంతే. సో ఫస్ట్ లైన్ అంతా సింగిల్ వేసాము, తర్వాత ఇప్పుడు జిగ్జాగ్ లైన్ అనమాట. మనం అప్పుడు 2 మొగ్గలు వేయాల్సింది ఉంటుంది. సో 2 మొగ్గలు ఎక్కించుకొని ఫస్ట్ చేసిన లైన్లో మిడిల్లోకి దీన్ని నాట్ వేయాలన్నమాట. మిడిల్లో నుంచి సూదిని అలా తీసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. సో ఇలా చేసుకోవాలండి, చాలా బాగుంటుందండి. ఇలా మనం జడకి సెట్ చేసుకోవచ్చు. సో ఓన్లీ కొప్పు పెట్టుకున్నా కూడా చాలా అందంగా బాగుంటుంది. ఇలా ముందు మనము ఒక భాగం అంతా మనం కంప్లీట్ చేసుకోవాలండి. సో అంతా ఒకలాగా కవర్ చేయలేము, అలా చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కూడా చేయొచ్చు, కానీ ఫినిషింగ్ అన్నది మీకు అంతగా ఉండదు. ఇలా మిడిల్లో నుంచి కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే సో చూడ్డానికి కూడా మంచి లుక్ వస్తుంది. మనకి డైమండ్ షేప్స్ అన్నవి చాలా బాగా కనపడతాయండి. సో ఇవి న్యాచురల్ పూలండి. మీరు కావాలంటే సేమ్ మెథడ్ మనము ముత్యాలు పల్స్తో కూడా చేసుకోవచ్చు. న్యాచురల్ పూలు ఇప్పుడు ఇది ట్రెండ్ కదండి, సో ట్రెండ్ కాబట్టి ఇవి తక్కువ ఖర్చులో మనకు అయిపోతాయి. కొంచెం శ్రమ అంతే, కొంచెం టైం తీసుకుంటుంది, బట్ కానీ ఇది చాలా లుక్ చూసే వాళ్ళకి చాలా అందంగా కనపడుతుందండి. చూసారా, ఇలాగా మనము వన్ సైడ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక పార్ట్ని మనం ముందు చెప్పిన విధంగానే కంప్లీట్ చేసుకోవాలి, ఇలా ఎక్కించుకుంటూ. సో ఇప్పుడు జిగ్జాగ్ లైన్ అనేది వేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సింగిల్గా మనం తీసుకోవాలి పువ్వుని, తెగిపోకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి పువ్వు ఎక్కడైనా తీయాలి అన్నప్పుడు సూది లోపల నుంచి మనం తీస్తే బాగుంటుందండి. పైననే ప్రతి దగ్గర మనం కట్ చేసుకోవడం వల్ల కొంచెం గలీజ్గా అనిపిస్తుంది. సో కాబట్టి మనం సూదిని లోపల నుంచే తీసుకుంటూ సో మనం అక్కడక్కడే మనం అడ్జస్ట్ చేస్తున్నట్లయితే చూడ్డానికి డైమండ్ షేప్స్ బాగా కనపడతాయి. చూసారా, కొప్పుకే మనం అలా నెట్ కట్టేసినట్టుగా వచ్చేసింది.
ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ పార్ట్ అలా కుట్టేసుకోవాలి. ఫైనల్గా మన కొప్పు అయిపోయింది. చూసారా లుక్ ఎంత బాగుందో. సో ప్రతి డైమండ్ షేప్ మంచిగా కనపడుతుంది. సో ఇది చాలా బాగుంటుందండి. మనం దీని మధ్యలో బిళ్ళ పెట్టుకున్నాం అనుకోండి, చంద్రవంక బిళ్ళ కానీ లేదంటే ఇట్లా కొంచెం సింబల్స్ మంచిగా షేప్ ఉన్నవి, డైమండ్ షేప్, రౌండ్ షేప్ బిళ్ళ పెట్టుకుంటే ఇంకా నీట్గా కనపడుతుంది. సో ఇలా మీరు ఖచ్చితంగా చేయండి. చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాకు చెప్పండి. సో అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.